హలో హాయ్ అందరికీ వెల్కమ్. కొంచెం టైం తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ నేను ట్రావెలింగ్ చేసిన బ్లాగ్ అయితే పెట్టాను, దాని తర్వాత ఏం అప్లోడ్ చేయలేదు. ఈ ఫెస్టివల్ది చేసి అప్లోడ్ చేద్దామనేసి వెయిట్ చేశాను. ఫైనల్గా భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది. కనుమ రోజు యాక్చువల్గా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క విధంగా చేస్తారు. మా విలేజ్లో ఎలా చేస్తారో నేను ఈరోజు చూపిపోతున్నాను అనమాట. అండ్ వీలైతే మా ఊరి పైన నుంచి ఒకసారి చూపించగలుగుతాను. అంటే పైన నుంచి అంటే ఏదో చెట్టు ఎక్క మిద్దెక్క ఏదో ఒకటి ట్రై చేస్తాను అనమాట చూపించడానికి. చిన్న ఊరే, పెద్ద ఊరేం కాదు. అండ్ ఇది ఊరి వెనకాల ఉన్నదనమాట. అండ్ ఊరు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను మా బాయ్ దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఏం చేస్తారో ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ ఫెస్టివల్ వైబ్స్ అంతా ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది మా ఊరి బడి అనమాట, అక్కడ ఉంటుంది. వీళ్ళైతే అన్ని చూపిస్తాను, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒక ఓవర్వ్యూ లాగా చెప్తాను అనమాట ఎలా జరుగుతుందో. ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి పశువులు అంటే ఆవులన్నీ బాగా కడిగేసి వాటిని రెడీ చేస్తారనమాట. రెడీ అంటే వాటికి కొమ్ములు కాస్త జివిరేసి పెయింటింగ్ వేసి, ఇంకా కొమ్ములు బాగా షార్ప్గా ఉంటాయని వాటికి కుప్పులు అంటారు. అవి కూడా చూపిస్తాను ఎలా ఉంటాయనేసి. అవి పెడతారు. ఇంకా బెలూన్స్ ఆవులకి కట్టి అలంకరిస్తారనమాట. ఇంకా ఫ్లవర్స్ వేస్తారు వాటికి. ఇంకా ముసుగులు ఉంటాయి. ముసుగులు అంటే ఆవుల బాడీకి మొత్తం కవర్ అయ్యేటట్లు ఒక దానికి కోట్ లాగా ఉంటుంది అనమాట. అది వేస్తారు. అండ్ ఫైనల్గా ఈవినింగ్ అయిపోతే ఒక 5-6 ఆ టైంలో ఊర్లో నుంచి బయలుదేరుతాయి అనమాట. ఇది ఊరు అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి బయలుదేరి ఇట్లా పోతే ఒక 1 కిలోమీటర్ అలా చిట్లగుప్ప ఉంటుంది. చిట్లగుప్ప అంటే ఒక ఎండిపోయిన చెట్లు అలాంటివన్నీ ఒక చోట వేసి అక్కడ దేవుడు కూడా ఉంటాడు అనమాట. అక్కడ ప్రసాదం కూడా వండుతారు. అండ్ అక్కడ చిట్లగుప్ప వెలిగించిన తర్వాత ఆవులు దాని చుట్టూ ఒక 3 రౌండ్స్ తిప్పి మళ్ళీ ఇంటికి తొలుకొని వచ్చేస్తారనమాట. ఆ వెళ్ళే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది, అక్కడి నుంచి ఈ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది అనమాట ఎక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆవుల్ని బెదిరిస్తారు. అంటే బెలూన్స్ కట్టిన వాటిని వేరే వాళ్ళు వచ్చి అంటే డుమ్మటకులు అంటారు, అది సౌండ్ చేస్తూ అట్లా వచ్చి బెదిరిస్తారు అనమాట. అండ్ మా ఆవులు అయితే ఎక్కడున్నాయి, అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ కెమెరాలు అంతగా కనిపించలేదు. అండ్ ఇది బాగా గ్రీనరీగా ఉంటే ఒకసారి అలా చూపిద్దామనేసి చూపిస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే గ్రీనరీ కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా చూద్దాము అనేసి ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకనేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. కొంచెం బాగా వర్షాలు పడ్డాయి. అండ్ ఇక్కడ గడ్డి పొలాలు అంతా బాగా పచ్చగా ఉన్నాయన్నమాట. అండ్ చెరువు కూడా నిండింది రీసెంట్గానే. మా ఊరి చెరువులో కట్ట కూడా కొత్తగా కట్టారు. అది కూడా చూపిస్తాను ఒక్కొక్కటిగా. అండ్ ఫైనల్గా పండగ అయితే ఇలా జరుగుతుంది. అండ్ ఈ పండగ అక్కడ చిట్లగుప్ప అని చెప్పానే, అక్కడ ప్రసాదం కూడా వండుతారనమాట. ఇంటింటి నుంచి ఇప్పుడు కలెక్ట్ చేశారు. ఇందాక అది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంటింటి నుంచి కొన్ని ఇవి తీసుకొని బియ్యము అండ్ బెల్లము అండ్ పప్పులు అలాంటివి తీసుకొని కొబ్బరి వాటితో ప్రసాదం అక్కడే వండుతారనమాట. మళ్ళీ అక్కడి నుంచి అందరూ వచ్చేసిన తర్వాత నైట్ 7-8 ఆ టైంలో ఇంటింటికి వచ్చి వాళ్ళే మళ్ళీ ప్రసాదాన్ని పంచుతారనమాట. పిల్లలు ఉంటారు, అంటే ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు ఈ పని అప్పచెప్తారనమాట. ఇంకొకరు అక్కడ దేవుని దగ్గర క్లీన్ చేసేది, ఆ చిట్ల గుంపకి అంతా రెడీ చేసేది, అదంతా చేశారనమాట. అండ్ పొద్దున్న ఈరోజు సల్ల కూడా వెళ్తారు. సల్ల అంటే ఒక వీడియో పెడతాను మీకు క్లిప్. అది సల్ల అనమాట. అంటే పిల్లలందరూ ఇంటింటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళు పెరుగన్నం పెడతారు కొంచెం. అండ్ దోశలు వాళ్ళకి పెడతారనమాట. అండ్ వాళ్ళకి పూజిస్తారు. ఏదైతే రోకల బండి ఉంటుంది అనమాట ఒకటి, అది నీకు వీడియోలో చూపిస్తాను, అప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచారాల్లాగా ఉంటాయన్నమాట. సో మా సైడ్ అయితే ఇదే అనమాట. ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే అన్ని నేను వీడియోలో కవర్ చేస్తూ చూపిస్తాను అనమాట. ఓకే దెన్. ఇది మా బావి దగ్గర, ఇది ఆవులకి కర్రలు అనమాట, గడ్డి. అండ్ ఇక్కడైతే అంత ఖాళీగానే ఉంది. ఇప్పుడే చెప్పాను కదా, రీసెంట్గా వర్షాలు పడి చెరువు నిండింది. చెరువు నిండితే మోస్ట్లీ మా బావి నిండిపోయింది కూడా. వీళ్ళైతే ఇంకా అక్కడ వెళ్ళాలన్నమాట. నాకు కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడు అక్కడైతే వెళ్ళలేదు. బాగా ఎగ్జాక్ట్గా అక్కడ ఉంటుంది. అక్కడ ఒక టెంకాయ చెట్టు కనిపిస్తుంది, అక్కడ సరితులు ఉంటుంది అనమాట. అండ్
కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే నేను కొంచెం స్టడీ మోడ్లో పెట్టి తెస్తున్నాను. ఇక్కడ ఈ స్టడీ మోడ్లో ఏంటంటే నాకు జూమ్ ఆప్షన్ రావట్లేదు అండ్ క్లారిటీ కొద్దిగా మిస్ అవుతుందని తెలుస్తుంది. అండ్ ఇది మా గుడిస్ అనమాట, ఏదైనా సామాన్లు అలాంటివి పెట్టుకుంటాము. అండ్ రీసెంట్గా ఇక్కడ కొంచెం వర్క్ చేపించాము, అంటే అక్కడ అంతా చెట్లు రాళ్ళు అంతా ఉంటే అవి కొంచెం ఇట్లా క్లియర్ చేసేసి ఇది ఇంత హైట్ ఉన్నిందనమాట. ఇప్పుడు చూడు ఇంత హైట్, అంటే ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు హైట్ లేపించామన్నమాట. అంటే అక్కడ హైట్గా ఎక్కువ ఉండింది, అది కాస్త ఇలా డౌన్ చేసాము, దానివల్ల అంత లెవెలింగ్ వస్తుంది. ఇంకా కొంచెం వర్క్ ఉంది, చేయించాలి. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది, అవి ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఈ జామ చెట్టు చాలా కాయలు అయితే కాసిందనమాట ఈసారి. అండ్ అది ఒకనొక స్టేజ్లో చనిపోవాల్సిందనమాట. ఆ స్టేజ్ నుంచి చాలా అంటే చాలా కాయలు కాసింది. ఇంకా కాయలు కనిపిస్తున్నాయి, ఒకసారి చూపిస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర లైక్ బాయిలు, బోర్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి దగ్గర చెట్లు బాగా పెంచండి అనమాట. అవి ఎప్పటికీ ఏదో ఒకటి మనకి ఇస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఒక కాయ కనిపిస్తుంది కదా. అండ్ ఇంకా నాకు తెలిసి వీటిల్లో కూడా ఉండొచ్చు, ఒకసారి వెతుకుతాను. ఒక్కని చూడండి, అక్కడ దూరం నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒకటి కూడా కనిపించలేదు, నాకైతే ఒక్క కాయని కనిపించింది అక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎన్ని కాయలు కనిపించాయో. అక్కడ కాయ, అండ్ ఇక్కడ కాయ, ఇక్కడ కాయ 3, అండ్ ఇక్కడ కాయ 4, అండ్ అక్కడ ఒక పెద్ద కాయ 5. చూడండి ఇంకా 5 కాయలు కనిపించాయి అనమాట. మళ్ళీ నాకు తెలిసి ఇంకా కూడా మిస్ అయ్యి ఉండొచ్చు, కనిపించకపోవచ్చు. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట చెట్ల వల్ల. అండ్ మోర్ ఓవర్ ఈ మామిడి చెట్టు కూడా అంతే, ఇది కాదర్ కాయలు అంటారు, మేమైతే లాల్బార్ కాయలు అంటున్నాము. అండ్ మా పొలాలు వీలైతే మొత్తం చూపిస్తాను, లైక్ ఏమేమి వేసాము అనేసి. బట్ ఇది ఫెస్టివల్ వ్లాగ్ కాబట్టి నేను జస్ట్ బాయ్ దగ్గరికి వచ్చాను అలా, అందుకోసం ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ హాఫ్ చెట్టు చనిపోయింది అనమాట, హాఫ్ చెట్టు, బట్ బాగా కాయలుగా వస్తుంది కాస్త మొత్తం. ఫైనలీ నేను 4 కాయలు అయితే పెరికాను అనమాట. ఇందులో ఒకటి కొరికేసింది, ఇంకా 2 కాయలు అయితే చెట్లోనే ఉన్నాయి. అవి ఇంకా కొంచెం లేతగా అన్నిట్లో అనిపిస్తే సర్లే ఉన్నిలే అనేసి అట్లా పెట్టాను. అండ్ ఇక్కడ ఒక చూడొచ్చు, అంటే గువ్వ కొరికేసి ఉండేది. ఇలాంటివి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మామిడికాయలు కూడా గువ్వ కొరికినేటివి, చెట్లోనే మాగిండేటివి, లైక్ సీతాఫలంకాయలు, అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. మా సైడ్ కొంచెం సీతాఫలంకాయలు అలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మామిడి చెట్లు ఎక్కడ చూసినా మోస్ట్లీ ఉంటాయి. అండ్ టెంకాయ చెట్లు మరీ ఎక్కువ ఉండవు, బట్ ఉంటాయి అనమాట. ఓకే, ఒకసారి ఇది టేస్ట్ చేస్తా. చాలా బాగుందనమాట, తీయగా ఉంది. అండ్ ఈ మోపు ఆవులకి నైట్గా అనమాట డిన్నర్. ఇంకా ఇది ఎత్తుకొని ఇంటికి వెళ్ళాలి. వెళ్ళే దాంట్లో ఏదైనా చూపించి మాట్లాడతాను. ఇంకొకటి, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ దగ్గరే మా ఊరి దగ్గరే ఒక 2-3 kilometers ఉంటుంది. అక్కడ కోళ్ళ పందాలు అరేంజ్ చేశారంట, అంటే పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారంట. అండ్ మా ఊర్లో వాళ్ళే, అంటే సర్పంచ్ ఉంటారు కదా, ఆయన స్పాన్సర్ చేశారంట. సో ఒకసారి వెళ్దామనేసి చూస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుందో చూపిస్తాను. నేను లైక్ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదన్నమాట కోళ్ళ పందాలు ఎలా జరుగుతాయి, జస్ట్ వీడియోస్ లైక్ టీవీలో చూసిందే తప్ప ఇక్కడ లైక్ రియల్గా అయితే చూడలేదు. ఇఫ్ పాసిబుల్ వెళ్ళి ఒకసారి లైక్ ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా కనెక్ట్ చేస్తారు అనేసి చూపిస్తాను. మీలో ఎంతమంది లైక్ పల్లెటూర్ల నుంచి లైక్ ఈ వీడియోస్ చూస్తున్నారు అండ్ పల్లెటూర్లు అంటే ఇష్టం, కామెంట్ చేయండి. అండ్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఫర్దర్గా మంచి మంచి వీడియోస్తో లైక్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది అనమాట. లైక్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కొంచెం చూసి ఆహ్లాదకరంగా ఆనందించండి, ఓకేనా? వీలైతే మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పల్లె వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కోడిపందాలు జరుగుతున్నాయని చెప్పని ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి వచ్చాను. బట్ కోళ్ళు తక్కువ ఉన్నాయంట. వేరే ఊరు వాళ్ళ నుంచి కూడా వచ్చారు, కానీ వాళ్ళ మీద వాళ్ళు వేసుకోరంట పందాలు. సో దానికి తలబడేదానికి మా గ్రామం నుంచి ఎలాంటి కోళ్ళు లేవు. సో అక్కడ జస్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చేసాను. ఇంకా పేకాట అంటే ఇస్పిటాకులు అంటారు, అది ఆడుతూ ఉన్నారు. ఇంకా జస్ట్ ఒక 5 minutes చూసేసి వచ్చేసాను అనమాట. అంటే లోపల బయట ఏదో ఉంటుంది, ఆ కార్డు లోపల పెడితే వాళ్ళకి, బయట పెడితే వీళ్ళకి, అట్లా అన్నట్లు. ఇక కాసేపు ఉండేసి వచ్చేసాను. ఇంకా ఆవుల్ని మా డాడీ ఆల్రెడీ కడిగేశాడు.
ఇక అవి ఇంటికి పట్టుకు వెళ్ళాలి. సమయం వచ్చేసి 4:40 అవుతుంది. 4:40 అవుతుంది టైం ఇప్పుడు. అండ్ బెలూన్స్ ఆల్రెడీ తెచ్చాము. ఇంకా బెలూన్స్ అవన్నీ ఒక దూడకు కడదాం అనేసి డిసైడ్ అయ్యాము. అండ్ దాన్ని ఇంకా రెడీ చేయాలి తీసుకెళ్ళి ఇంటికి. ఇప్పటి నుంచి రెడీ చేస్తే ఒక ఈజీగా 1 అవర్ పడుతుంది. అవి రెడీ చేసి మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎలా రెడీ చేస్తాం ఏంటి అనేసి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఈ తరుపు అనమాట. ఇది అట్లా దూడ కాదు, అట్లా ఆవు కాదు. దీనికి బెలూన్స్ కడదామనేసి అనుకుంటున్నాం. ఇదే మా ఊర్లో సంక్రాంతి సంబరాలు. ఇట్లా బాగా బెదిరించి ఆవుల్ని ఇట్లా తోలుకొని వెళ్తారు. ఆవులు ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి అంతే. అప్పుడే బుడ్డలన్నీ పగిలిపోయినాయి. టైం 6:30 అయిపోయింది. ఇలా చుట్లా గుప్పకి అగ్గి పెడతారు. చెప్పులు వేసుకోకుండా 3 సార్లు తిరగాలి.
పెట్టుకో నువ్వే. చూసుకోండి మరి లైట్ బాగుంది వాడికి రోహిత్ బాగున్నాడు రా దొంగనా కొడుకో. రోహిత్ విమానం అయిపోతుంది కొడుకున్నానుకో. అగ్గిపెట్టిన తర్వాత డ్రోన్ ఆడే పెట్టలేడు అని కాలిపోతుందా ఇప్పుడు లేపినట్లే. ఇంకా ఎవరు అయిపోలేదా పోయినాయి కదా. ఇంకా